ముఖ్య గమనిక ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతున్నటువంటి మరో సినిమా ముఖ్య గమనిక. మామూలుగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో సినిమా వస్తుందనగానే చాలామంది ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. అలా మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తోనే ఎంటర్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలో పూర్తిగా మెగా ట్యాగ్‌ను వదిలించుకొని, అల్లు హీరో అనే ఒక ఐకాన్‌ని క్రియేట్ చేసుకొని, ఐకాన్ స్టార్‌గా మారినటువంటి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి హీరో ఇతను. ఇతను ముఖ్య గమనిక అనే సినిమా మొదలైన తర్వాత టీజర్ రిలీజు, ట్రైలర్ లాంచ్ టైంలో తను అల్లు అర్జున్ బావమరిది అని చెప్పుకున్నాడు. అది నిజం కూడా. అల్లు అర్జున్ వాళ్ళ మేనమామనో, మేనత్త కూతురుగా అట్లా మేన బావమరిదిగా ఇతను కనిపిస్తాడు. అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ కాదు. వాళ్ళ మేనరికంలో ఉన్నటువంటి బావమరిదిగా తను చెప్పుకున్నాడు. ఆ ట్యాగ్‌తోనే మాక్సిమం ప్రమోట్ చేసుకున్నారు. టీజర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ చేశారు. బట్ ఈ ట్రైలర్‌కి మాక్సిమం ఎలాంటి రెస్పాన్స్ రాలేదనేది వాస్తవం. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా హీరో పేరు విరాన్ ముత్తంశెట్టి. ఆ కుర్రాడికి ట్రైలర్‌లో చూస్తే అతని ఎక్స్‌ప్రెషన్స్ గానీ, డిక్షన్ గానీ చాలా దారుణంగా కనిపిస్తా ఉంది. డిక్షన్‌లో మినిమమ్ వర్క్ కూడా చేయలేదు ఇతను అన్న విషయం మనకి ట్రైలర్‌లోనే స్పష్టంగా తెలిసిపోతుంది. అందుచేత ఈ సినిమాకి బన్నీ వాసు లాంటి ప్రొడ్యూసర్‌ని తీసుకొచ్చి ట్రైలర్ లాంచ్ చేసినప్పటికీ కూడా మినిమమ్ బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ప్రమోషన్స్ పరంగా కూడా చాలా వీక్‌గా ఉంది. కంటెంట్ పరంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా వస్తున్న ఒక మర్డర్ మిస్టరీ, ఓ సస్పెన్స్ థ్రిల్లరు ఇలా చెప్పుకున్నప్పటికీ, ఆ తర్వాత దీంట్లో హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా ఫేస్‌బుక్, సోషల్ మీడియా వీటి ద్వారా జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా ట్రాప్‌లో పడుతున్నారు, ఎలా మోసపోతున్నారు అనే కైండ్ ఆఫ్ కంటెంట్ ఈ ముఖ్య గమనిక సినిమా ట్రైలర్‌లో మనకి కనిపించింది. అయితే టీజర్‌కి, ట్రైలర్‌కి పూర్తిగా విరుద్ధంగా ఉండడం కూడా వీళ్ళు చేసినటువంటి ఒక మిస్టేక్ లాగా అనిపించింది. కాకపోతే అదొక డిఫరెంట్‌గాను, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గాను సినిమాలో కనిపిస్తే గనుక ఈ ముఖ్య గమనిక ఖచ్చితంగా ప్రేక్షకుల దృష్టిలో పడే అవకాశం ఉంది. బట్ ఇప్పటివరకైతే ఈ సినిమా మీద ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. అల్లు క్యాంప్ నుంచి అల్లు అర్జున్ బావమరిదిగా చెప్పుకుని, అఫ్‌కోర్స్ అల్లు అర్జున్ బావమరిదిగా అతను చెప్పుకోవట్లేదు నిజానికి. యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో చెప్పినప్పుడు కూడా నాకు అల్లు అర్జున్ అనే ట్యాగ్ అవసరం లేదు, నేను నా దగ్గర టాలెంట్ ఉంటే అతను ఎంకరేజ్ చేస్తాడని చెప్పాడు. మరి టాలెంట్ ఉందా లేదా సెకండరీ మ్యాటర్ అయితే, ఈ సినిమా గురించి కానీ ఆ విరాన్ ముత్తంశెట్టి గురించి కానీ ఇప్పటివరకు అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేయలేదు. ఒక ఎక్స్‌లో ఒక మెసేజ్ కానీ, ఈ సినిమాకి ఆదరించడానికి ఫ్యాన్స్కి ఒక సందేశం కానీ ఇలాంటివి ఏవి ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ ఈ కుర్రాన్ని ఎంత మేరకు ఓన్ చేసుకున్నాడు అనేది. సో ముఖ్య గమనిక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా అనేది మనకి ఈ 23న తెలిసిపోతుంది.